హాయ్ ఎవరివన్, టుడే వచ్చి తుని దగ్గరలో తలుపురమ్మ ఆలయానికి వచ్చాం గైస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ తలుపురమ్మ ఆలయానికి వెళ్ళడానికి భీమవరం నుంచి 210 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. అండ్ అలాగే అన్నవరం నుంచి 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అన్నవరం నుంచి 20 కిలోమీటర్స్ వచ్చినాక మనకి లెఫ్ట్ సైడ్లో యాచ్ కనబడుతుందండి. ఇక్కడి నుంచి మనకి 5-6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది లోపల టెంపుల్కి వెళ్ళడానికి. అండ్ అలాగే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి గైస్. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ ఆలయం వచ్చి కాకినాడ జిల్లా తుని మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో లోవకొత్తూరు దగ్గరలో ఈ ఆలయం ఉందండి. ఈ ఆలయానికి వెళ్ళడానికి తుని నుంచి సమీప గ్రామానికి బస్సు సౌకర్యం ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి దేవాలయానికి వెళ్ళడానికి ఆటోలు, రిక్షాలు అవైలబుల్గా ఉంటాయండి. అలాగే ఆలయం దగ్గరికి వెళ్ళాక మీకు లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా చివరి వరకు చూడండి, మీకు ఎండ్లో కనబడుతుంది లొకేషన్ కూడా. అండ్ అలాగే ఇప్పుడు మనం హనుమాన్ స్టాచ్యూ కనబడుతుంది కదండి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకి కొండపైకి ఘాట్ రోడ్ ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ పైగా కొండపైకి వెళ్ళాలండి. చూద్దాం రండి. కొండపైకి వచ్చాక మనకి ఇక్కడ యాచ్ కనబడుతుంది కదండి. ఈ యాచ్ నుంచి వెళ్ళేవారు ప్రజెంట్ అది క్లోజ్ చేశారు, వేరే దారి నుంచి పంపిస్తున్నారండి. మనకి లెఫ్ట్ సైడ్లో ఇంకో ఘాట్ రోడ్ ఉంటుంది, అది ఎక్కితే మనకి అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళొచ్చండి. ఈ ఆలయం వచ్చి మనకి 2 కొండల మధ్యలో ఉంటుందండి. అందులో ఈ కొండ, ఒక కొండ పేరు వచ్చి దారకొండ, మరొక కొండ పేరు తీగకొండగా ఇక్కడ స్థానికులు పిలుస్తారు. ఈ 2 కొండ మధ్యలో ఈ ఆలయం ఉంటుందండి. మనకు కనిపిస్తుంది కదా, కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బిల్డింగ్. ఆ కొండపైకి వెళ్ళాలి మనం, చూద్దాం రండి. ఈ ఆలయ స్థల పురాణం వచ్చి కృతయుగంలో అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి చేరుకొని సంధ్యావందనం కోసం తిరుగుతుండగా నీటి జాడ కనిపించకపోవడంతో జగన్నాథుని ప్రార్థిస్తున్నారండి. అప్పుడే ఈ కొండపై పాతాళగంగా పొంగి సంధ్యావందనం పూర్తి చేసుకున్న మహర్షి ఈ ప్రాంతానికి కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో ఆమె కోరిక మేరకు అమ్మవారు ఇక్కడ 2 కొండల మధ్య కొలువయ్యారండి. అమ్మవారిని దర్శించుకున్నాక మనకి బయటకు వచ్చే దారి అండి ఇది. ఇక్కడి నుంచి మనకి ఇది బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా అమ్మవారి టెంపుల్. అక్కడ వీడియో ఎలా లేదు, బయటకు వచ్చి లొకేషన్ చూపిస్తాను కదా, చూడండి గైస్. మనకి ఇక్కడ నుంచి చుట్టుపక్కల కొండలన్నీ కనిపిస్తాయి, వ్యూ అయితే చాలా బాగుంటుంది, చూడండి. ఈ కింద కనిపించేది మనకి కొండపైకి రావడానికి దారి అండి. అండ్ అలాగే మన పక్కన కనిపించేది వచ్చి పాత స్టెప్స్ అండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా ట్యాప్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.